నైరుతి రుతుపవనాలు కేరళని తాకాయి. వచ్చే నెల 2 తర్వాత రాయలసీమలోకి, 5 నుంచి 10 మధ్య తెలంగాణలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేస్తోంది. వచ్చే 2 రోజులు తేలికపాటి జల్లులు తెలంగాణలో కురుస్తాయని అంటున్నారు. ఉత్తర తెలంగాణలో 41 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. వచ్చే నెల 2న దక్షిణ కర్ణాటకలో ప్రవేశిస్తాయి రుతుపవనాలు. ఎల్లుండి తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందంటున్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారిని శ్రావణితో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. వర్షాలకు ప్రధాన ఆధారమైన నైరుతి రుతుపవనాలు ఈరోజు కేరళను తాకాయి. అలాగే కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాలను కూడా తాకిన పరిస్థితి అయితే ఈరోజు మనకు కనిపించింది. అయితే ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ప్రభావం కూడా మనకు కనిపిస్తుంది. సో ఎప్పటి నుంచి వర్షాలు పడతాయి, అలాగే రుతుపవనాలు తెలంగాణకి ఎప్పుడు ఎంటర్ అవుతాయి, వీటికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రావణి ఉన్నారు. మేడం నమస్తే. వెదర్ ఎలా ఉంది ప్రజెంట్? ప్రస్తుతం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుతానికి మనకి పొడి వాతావరణమే నమోదవుతుంది. వచ్చే 2 రోజులు కూడా అక్కడక్కడ మనకి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం పూర్తిగా రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఉంటూ అక్కడక్కడ మనకి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అయితే కేరళని ఈరోజు చూసుకున్నట్లయితే మనకి 30వ తేదీన కేరళని రుతుపవనాలు అయితే తాకడం జరిగింది. మనకి కర్నూలు, అదేవిధంగా కోయంబత్తూర్, కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో కేరళతో పాటుగా మనకి నార్త్ ఈస్ట్ ఇండియా అంటే ఈశాన్య రాష్ట్రాలను కూడా పూర్తిగా రుతుపవనాలు అయితే ప్రవేశించడం అయితే జరిగింది. ఈ 2 రోజుల్లో కూడా మరింతగా మనకి రుతుపవనాలు చురుకుగా కదిలి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలోని కూడా మనకి 2వ తేదీలో చేరే అవకాశం ఉంది. రాయలసీమ పరిసర ప్రాంతానికి 3వ తేదీన వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ వరకు చూసుకున్నట్లయితే మనకి 5 నుంచి 10వ తేదీ మధ్యలోని మనకి రుతుపవనాలు తాకే అవకాశం అయితే ఉంది. అలాగే ప్రవేశించిన తర్వాత నుంచి మరింత వేగంగా ఉండి పూర్తిగా తెలంగాణని 10-11 మధ్యలోని పూర్తిగా ఆన్సెట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 1వ తేదీ నుంచి కొద్దిగా ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతూ మనకి దాదాపుగా 5వ తేదీన అంటే 4వ తేదీన 5వ తేదీన కొద్దిగా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఏడాది రుతుపవనాలు చాలా చురుగ్గా త్వరగా వచ్చాయంటున్నారు. కారణం ఏంటి? దాదాపుగా మనకి లాస్ట్ ఇయర్ కొద్దిగా ఎన్లినో ఎఫెక్ట్ ఉండడం వల్ల జూన్ నుంచే ఏర్పడడం వల్ల జూన్లోని మనకి ఆన్సెట్, దాంతో పాటుగా మనకి ఇదే సమయంలో ఒక సైక్లోన్ కూడా దాదాపుగా ఈ ఏడాదిలాగే 20వ తేదీనే అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి నైరుతి రుతుపవనాలు వచ్చినప్పటికీ అప్పుడు ఒక తుఫాన్ అనేది ఏర్పడి పూర్తిగా మనకి కేరళ తీరాన్ని తాకే సమయానికి 10-12వ తేదీన మనకి తాకడం అయితే జరిగింది. ఆ తర్వాత మనకి తెలంగాణకు వచ్చేసరికి 10 రోజులు ఆలస్యంగా జరిగి 21వ తేదీన మనకి తెలంగాణకు తాకడం అయితే జరిగింది. కానీ ఈ ఏడాది రుతుపవనాలు మరింత చురుకుగా కదలడం, ఎన్లినో ప్రభావం పూర్తిగా పోవడం వల్ల దాదాపుగా 30వ తేదీనే కేరళ తీరాన్ని తాకడం జరిగింది. అదేవిధంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా 4-5వ తేదీ నుంచి తాకే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఒకసారి మ్యాప్లో చూపించారా? అంటే రుతుపవనాలు ఎక్కడున్నాయి, అవి ఎలా వేగంగా విస్తరిస్తుంది? దాదాపుగా గత 2 రోజుల నుంచి మనకి కేరళ పరిసర ప్రాంతాల్లోని భారీ వర్షపాత సూచనలు నమోదవుతున్నాయి. అలాగే వెస్టర్లీ ఉండడం వల్ల కేరళలోని కనూర్ ప్రాంతం నుంచి మనకి కోయంబత్తూర్ నుంచి దాదాపుగా కన్యాకుమారి వరకు వెళ్ళి ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా మనకి ప్రవేశించడం అయితే జరిగింది. ఇవి ఏపీకి ఎప్పుడు చేరుతాయి? అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి? ఈ ఏపీ వరకు చూసుకున్నట్లయితే ముందు రాయలసీమకి దాదాపుగా 4వ తేదీ నుంచి ప్రవేశించే అవకాశం ఉంది. రాయలసీమ, నెల్లూరు, అదేవిధంగా గుంటూరు పరిసర ప్రాంతాలని. ఆ తర్వాత మనకి దాదాపుగా 11వ తేదీకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చేరే అవకాశం అయితే ఉంది. రైట్. మనం చూసుకున్నట్టయితే ఈరోజు కేరళను తాకిన రుతుపవనాలు అవి తెలంగాణకు చేరుకునేసరికి జూన్ 5 నుంచి 10వ తారీఖు చేరుకుంటాయని సమాచారం అయితే వాతావరణ శాఖ వెల్లడించింది. కెమెరా పర్సన్ రాజుతో తేజస్విని, హైదరాబాద్ వెదర్ ఆఫీస్ నుంచి.